నా పేరు రజనీ సార్. నేను ఆర్టీసీ ఎంప్లాయీని. ప్రెసెంట్ ఉప్పల్ డిపోలో చేస్తున్నా. 1.5 month అవుతుంది జాయిన్ అయ్యి. అది కూడా ఎన్నో ప్రాసెస్, అక్కడ లెటర్ పెట్టడము, లిఫ్ట్ ఇవ్వాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడ సమస్య చెప్పుకోవాలి. లిఫ్ట్ ఇచ్చినాక మళ్ళీ ఆర్ఎం గారి దగ్గర నుంచి మళ్ళీ డిఎం ఆఫీస్కి వెళ్ళాలి, డిపాజిట్ పే చేయాలి 2500. ఆ డబ్బులు ఉన్నా లేకపోయినా తప్పు చేసుకొని కట్టినా సార్. కండక్టర్ లైసెన్స్ కోసం 3-4 వేలు ఖర్చు అయినాయి. అన్ని అప్పు తెచ్చుకొని చేసిన. 15 రోజుల జీతం వస్తే 15 రోజులు అప్పులకే పోయినాయి. ఇంకా నెల జీతం రాలేదు, నువ్వు అప్పుడే మస్టర్ ప్యాక్ చేయి అంటే ఒక చిన్నది ఏదైనా సమస్య చెప్పుకో. అక్కడ డిఎం గారు ఒక్కరే పైన ఉంటారు, వాళ్ళ కింద ఎంతో మంది ఉంటారు. TA2 ఉంటారు, CI ఉంటారు, ఆన్ డ్యూటీ కంట్రోలర్స్ ఉంటారు. ఆ సమస్య మేము ఇంతకుముందు సార్ ఒక ఆన్ డ్యూటీ కంట్రోలరే డ్యూటీలోకి పోయేది, ఏదైనా సమస్య వస్తే కంట్రోలర్ గారే సాల్వ్ చేసేది, చెప్పుకునేది. ఒక తండ్రిలా మేము చెప్పుకునేది, మమ్మల్ని కూడా ఒక బిడ్డలాగా చూసుకునేది. ఆ సమస్య మాకు అది మానసిక ప్రశాంతతతో నెక్స్ట్ డే డ్యూటీకి రావాలంటే కూడా మేము ఇప్పుడు అట్లా కాదు సార్. క్షణక్షణం భయం. ఏం పొరపాటు చేయలేదు సార్. నేను SR క్లోజ్ చేయడం అనేది మర్చిపోవడం అంటే ఇప్పుడు కొత్త టీంలలో ఏమైతుంది సార్, ఇది గ్రీన్ లైన్స్ కదా, పంజగుట్ట నెక్స్ట్ స్టాప్, ఇది RJ కాలేజ్ అని వస్తుంది మాకు. పంజగుట్ట మధ్యలో ఇంకో స్టాప్ ఉంటది, పంజగుట్ట లాస్ట్ స్టాప్ అనుకోండి. పంజగుట్టలో నెక్స్ట్ స్టాప్ ఒకవేళ క్లోజ్ చేస్తే ఇంకా 0 వచ్చేస్తుంది, మా క్లోజ్ ఇంకా రాదు. ఇంకా ఒకవేళ మర్చిపోయినాం అనుకోండి, అది నెక్స్ట్ మళ్ళా ఒకవేళ చూసుకోవాలంటే ఒక టికెట్ మీరు బస్ ఎక్కిరు అనుకోండి, మీ టికెట్ నెంబర్ చూసుకోండి. ఒకవేళ మర్చిపోయినాం అనుకోండి ఇంకా క్లోజింగ్ పోయినట్టే. దాన్ని సరే నేను నిన్న క్లోజ్ చేయలేదు, అది చూసి మెహదీపట్నంలో చూసుకొని క్లోజ్ చేయలేదు కదా అని చెప్పేసి మామూలుగా అక్కడే ఉంచి, ఒకవేళ TTI కూడా చెక్ చేస్తారు, రిపోర్ట్ తీస్తారు. నేను అసలు డ్యూటీ వాంటెడ్లీ చెప్తున్నానా లేకపోతే అక్కడికి అంబేద్కర్ గారు పోకున్నా పోయినా అని చెప్పేసి అట్లా చెప్తుందా అని చెప్పేసి చూస్తారు సార్. TTI కూడా చెక్ అవ్వలేదు. అక్కడ మేము క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఇస్తాం. కంట్రోలరే అనుకోండి, DC సెక్షన్ లో వాళ్ళు ఉంటారు, క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి ఇట్లా పొరపాటు అయింది అని చెప్పి చెప్తే నా మీద లేని పని అని కల్పించి డిపోకి ఫోన్ చేసి చెప్పింది. నాకు ఎంత భయం ఉంటుంది సార్. అప్పుడే రిపోర్ట్ రాదు అని చెప్పింది, తర్వాత నేను అటు పక్కకు జరగగానే రిపోర్ట్ తీసింది. అంటే ఇవాళ రిపోర్ట్ తీసిందని ఇప్పుడు నువ్వు ఏమైనా చేస్తావు. అక్కడ ఒక నెంబర్ 75 ఉందనుకోండి, ఇంకొకటి 69 ఏదో చేసింది అనుకోండి, అది ఇష్యూ క్లోజ్. ఇప్పుడు మెహదీపట్నం రిటర్న్ లో వచ్చిన టికెట్ అక్కడ నేను అమ్మినట్టు అవుతుంది, కలెక్టర్ కేసు అవుతుంది. మరి అట్లాంటి వాళ్ళని మీరు పెంచి పోషిస్తున్నారు. అదే ఇంకా జరిగిన వినకుండా మస్టర్ ప్యాక్ చేయని చెప్పి సూపరింటెండెంట్ పిలిచి, విజిలెన్స్ వాళ్ళని పిలిచి రిపోర్ట్లు చేయించడము. వాళ్ళ పని మాత్రం వాళ్ళు కరెక్ట్ గా మాకు డిపోలు 40 నిమిషాలు లేట్ ఇచ్చిన అచానక్ ఇప్పుడు ఎగ్జామ్స్ మూమెంట్ లో అయితే మొత్తము బస్సులన్నీ ఎగ్జామ్స్ పిల్లలకు పెట్టినా కూడా మేము అడ్జస్ట్ అయినాం సార్. మెట్రో ప్లేస్ లో ఆర్డినరీ ప్లేస్ లో మెట్రో, ఈ కొత్త టీములు వాళ్ళకు కూడా D సెక్షన్ లో లోడ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అవన్నీ చేసుకొని అరగంట మాకు 20 నిమిషాల టైం పోతే బయట లైన్ మీద 1.5 hour టైం పోతుంది సార్. అంతే ఇది ఉరుకులు పరుగులు, విపరీతమైన కిలోమీటర్లు పెంచిరు. ఎండాకాలము కనీసం వాటర్ లేవు, ఆ ఎండలకు మండిపోకుండా డ్యూటీలు చేస్తుంటే మీరు మా కేసులు ఎప్పుడు దొరుకుతాయి, వీళ్ళు మా చేతులు ఎప్పుడు దొరుకుతారని చూస్తారా? ఇదేనా సార్ వాంటెడ్లీ? అదే అసలు అర్థం కావట్లేదు. ఇంకొకటి 8 డిపోలు అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళ పరిధిలో లేని దాన్ని ఇష్టారాజ్యంగా మీరు దేనికోసం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. 8 డిపోలు నేను మళ్ళీ ఛాంబర్లకే పోను సార్, DM ఛాంబర్లకే పోను. నాకు అంత కరెక్ట్గా ఉంటాను నేను. మీరు చేస్తున్నారు, అది ఎందుకు చేస్తున్నారో మీకు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ రాసి ఇచ్చినా కూడా చదవరో కూడా తెలియదు. ఇమీడియట్ గా సస్పెన్షన్ లో రిమూవల్ ఆ విధంగా చేస్తున్నారంటే మరి 8 డిపోలు కాదు 100 డిపోలు కూడా తిరగాల్సి వస్తుంది. మీరు కరెక్ట్ వర్క్ కరెక్ట్ చేయకపోతే, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దాన్ని కూడా మీరు కరెక్ట్ చదవకపోతే, నా ప్లేస్ లో ఎవరినైనా 100 డిపోలు కూడా తిప్పుతారు. మాకు డ్యూటీ చేసినట్టే చేయనట్ట. ఒక డిపోలో ఉన్నాము అని అంటే పక్కన ఒక ఫ్యామిలీకి రెంట్ తీసుకుంటాం, ఇల్లు, స్కూల్లో పిల్లలను జాయిన్ చేస్తాము. చాలా మందికి ఉన్నాయి, కానీ వాళ్ళు బయటకు వస్తలేరు. ఇప్పుడు నేను తోటి ఎంప్లాయీస్ తో నేను కూడా వచ్చాను సార్, వాళ్ళ డ్యూటీ లేని వాళ్ళతో. ఇప్పుడు ఏంది వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇదేంటని చెప్పేసి అంటున్నారు. ఓకే, మన తిరుమలగిరిలో నేను ఆన్ డ్యూటీలో ఉండి తిరుమలగిరిలో బస్సు 11 గంటలకు డ్రింక్ చేస్తున్నాడు ఆటో ఆయనే. మాకు అసలు కట్టు కొడితే మా డ్రైవర్ సాబ్ ఇంత సార్ చూడకపోతే బస్సు మొత్తం లోయలో పడేది, బ్రిడ్జ్ లో పడేది. మరి అప్పుడు ఎవరు తప్పు సార్? మరి మీరు చెక్ చేయకుండా బయటికి పంపించారు. మరి ఆటో అయినదా మరి బస్సునే అంటారు. ఏదైనా కూడా అంత పబ్లిక్ ఉన్నారు అక్కడ. అది ఇంతవరకు కూడా నేను DM తో చెప్పలేదు, ఈ రోజు చెప్తున్నా నేను. మరి అప్పుడు మేము కూడా బలైపోవాలి కదా. బయట వాళ్ళు చేసే తప్పులకు కూడా మేము
ఒకసారి జేబీఎస్ లో నేను డ్యూటీ చేస్తుంటే నైట్ 6 o'clock సార్, డ్రైవర్ నాతోటే ఉన్నాడు. ఆయన విజిలెన్స్ ఆయన వచ్చి చెక్ చేస్తున్నాడు. అప్పుడు టీ దాగొస్తే 7 గంటలకు కూడా నువ్వు చెక్ చేస్తావా? ఆయన పబ్లిక్ లో జేబీఎస్ లో ఎంత పబ్లిక్ ఉంటారు? నువ్వు అప్పుడు దాన్ని ఏమంటారు సార్, చెక్ చేస్తే అప్పుడు మౌత్ పెట్టి చెక్ చేస్తే ఆయన మానసికంగా డ్రైవింగ్ చేయగలుగుతాడా? ఇన్సిడెంట్లు కావడానికి కారణం సార్, లాస్ట్ 10 years లో కలెక్షన్ల కోసం మమ్మల్ని టార్చర్ పెట్టే విపరీతమైన కిలోమీటర్లు పెంచి నైట్ ఆల్ట్ ఆయన చెప్తాడు సార్. ఆయన ఎప్పుడు డిపోలోకి వస్తాడు కానీ ఆయన ఎప్పుడన్నా ఒక డిపోకి వచ్చి ఎప్పుడన్నా చూస్తే కనుక ఆయనకు తెలిసేది ఎప్పుడు కార్లో తిరగడము, మంచిగా బస్ భవన్ లో కూర్చోవడమే తెలుసు. నీకు బస్ భవన్ లో కూర్చోవడమే తెలుసు. ఆయన అసలు నేను రిలేషన్ సార్ ఆయనకి, మా చుట్టం ఆయన సజ్జనారు. ఒక్కరు ట్విట్టర్ లో ప్రతి ఒక్కడు చూస్తాడు, మరి ప్రతి చూడాలి కదా, మరి ఎందుకు చూడవు అసలు? ఇప్పుడు మొన్న కూడా ఏంటి సార్, అది ఏదో అదేంటి వాటిని ఏమంటారు సార్, బెట్టింగ్ యాప్స్ మీద నువ్వు ఫోకస్ చేసినావు. మరి ఇట్లాంటి వాటి మీద కొన్ని సమస్యల మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు నువ్వు? నీ అలసత్వం ఇంకెన్ని సంవత్సరాలు ఉండాలి? నువ్వు ఇమీడియట్ గా నువ్వు పక్కకు తప్పుకో. నువ్వు ఉన్నన్ని రోజులు మాకు ఇబ్బందే ఉంటది. ఎందుకంటే నీ షాడిజం విపరీతమైన షాడిజం. ఏం సార్ ఎట్లా చేయాలి మేము డ్యూటీ? అందరు అట్లనే ఉన్నారు, వాళ్ళ ఫేవర్ లో ఉన్న వాళ్ళను ఓడీలో కూర్చోబెట్టాలి, మంచి హెడ్ ఆఫీస్ లో కూర్చోబెట్టాలి, డిపోలలో కూర్చోబెట్టాలి. కనీసం వర్క్ చేస్తారా? తప్పించుకోవడమే. ఇప్పుడు నేను పోయేది అక్కడ నుంచి తప్పించుకొని పోతూనే ఉంటాడు. మరి ఎందుకున్నట్టు మీరు ఓడీలలో ఎందుకు కూర్చోవాలి? మాలాగా లైన్ మీద చేయండి. ఓడీలలో ఉన్న కండక్టర్లు ఎవ్వరు కూడా మరి లైన్ మీదకి రావాలి. అప్పుడు కానీ అసలు ప్రమోషన్లు ఎంత ఉన్నాయి ఏందనేది మాకు తెలుస్తుంది. మాకు కూడా ప్రమోషన్లు వచ్చే 10 సంవత్సరాలు మేము చాలా నష్టపోయినాము. ఇప్పటికైనా అవకాశాలు వస్తాయి. నేను బీసీ SC ST యాక్ట్ కింద పెడతారు. ఎందుకంటే ఒక ఆయుధం దొరికిందని, ఏమనకపోయినా అదొక ఆయుధం దొరికిందని పెడతారు. మరి నేను బీసీ బిడ్డను. నేను ఇంతవరకు బీసీ OC అని నేను అన్నాను సార్. ఆల్ ఆర్ ఈక్వల్. మాకు ఒక యూనిఫామ్ ఉంటది. RTC కులమే మాది. నేను ఇంతవరకు నేను అదే ఇదిలో పోయినా. ఎందుకంటే అన్ని కులాలలో పేదవాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ మీరు చేసే విధి విధానాలను చూస్తే మాత్రము రేపు నేను చాలా నష్టపోతున్నా. సో ఏం డిమాండ్ చేస్తున్నారా మీరు ఇప్పుడు? RTC కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏం డిమాండ్? మారాలి. 10 సంవత్సరాలలో కూడా మీరు అదే రాజపాలన, నిరంకుశ పాలన మీరు కూడా ఇదైపోయినరు. ఇప్పుడు మారాలి. మార్పు రాకపోతే మాత్రము ఇష్టం వచ్చినట్టు సస్పెన్షన్ చేస్తాం, రిమూవల్ చేస్తాము, ఈ విధంగానే చేస్తామంటే అర్థం చేసుకోకపోతే మాత్రము అసలు వద్దు సార్. మేము బయటికి వెళ్ళిపోతాం, మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. మేము చేయలేం. మీరు RTCని ప్రైవేట్ చేసుకోండి, మూతేసుకోండి, ఏమైనా చేసుకోండి. నాకైతే అవసరం లేదు. నేను చెప్తున్నా, నాకు అవసరం లేదు. నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. చెక్ చేస్తారు, రిపోర్ట్ తీస్తారు. నేను అసలు డ్యూటీ వాంటెడ్లీ చెప్తున్నానా, లేకపోతే అక్కడికి అంబేద్కర్ గారు పోకున్నా పోయినా అని చెప్పేసి అట్లా చెప్తుందా అని చెప్పేసి చూస్తారు సార్. TTI కూడా చెక్ అవ్వలేదు. అక్కడ మేము క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఇస్తాం. కంట్రోలరే అనుకోండి, DC సెక్షన్ లో వాళ్ళు ఉంటారు. క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి ఇట్లా పొరపాటు అయింది అని చెప్పి చెప్తే నా మీద లేని పని అన్ని కల్పించి డిపోకి ఫోన్ చేసి చెప్పింది. నాకు ఎంత భయం ఉంటుంది సార్. అప్పుడే రిపోర్ట్ రాదు అని చెప్పింది. తర్వాత నేను అటు పక్కకు జరగగానే రిపోర్ట్ తీసింది. అంటే ఇవాళ రిపోర్ట్ తీసిందని ఇప్పుడు నువ్వు ఏమైనా చేస్తావు. అక్కడ ఒక నెంబర్ 75 ఉందనుకోండి, ఇంకొకటి 69 ఏదో చేసింది అనుకోండి, అది ఇష్యూ క్లోజ్. ఇప్పుడు మెహదీపట్నం రిటర్న్ లో వచ్చిన టికెట్ అక్కడ నేను అమ్మినట్టు అవుతుంది, కలెక్టెడ్ కేసు అవుతుంది. మరి అట్లాంటి వాళ్ళని